హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పాండీస్ వైబ్స్. లాస్ట్ వీడియోలో బేలూరు గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బేలూరులో దర్శనం ఫినిష్ చేసుకొని మా ప్రయాణం అయితే శృంగేరికి స్టార్ట్ అయిపోయింది. అయితే గుర్తుంచుకోండి, ఇక్కడ నుంచి మాత్రం ఘాట్ రోడ్లు స్టార్ట్ అయిపోతాయి. బేలూరు టు శృంగేరి వచ్చేసరికి 100 కిలోమీటర్స్, మాకు దగ్గర 2.5 అవర్స్ అయితే పట్టింది రీచ్ అవడానికి. మన తెలుగు స్టేట్స్ నుంచి శృంగేరి ఎలా రావాలి, శృంగేరి వచ్చాక ఏమేమి ప్లేసెస్ చూడాలి అనేది ఈ స్క్రీన్లో మీకు డిస్టెన్స్ టైం అయితే పెట్టాను. మేమైతే శృంగేరి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ని స్థాపించింది ఆదిశంకరాచార్యులు. పురాణాల ప్రకారం ఈయన 12 ఇయర్స్ ఈ టెంపుల్లో ఉండి మొదటి పీఠాన్ని స్థాపించారు. ఇక్కడే ఈయన ఎందుకు శారదా పీఠాన్ని స్థాపించారు, ఎందుకు అంటే దానికి ఒక కథ ఉంది. ఇది తుంగానది. తుంగానది ఒడ్డున ఒక ప్రెగ్నెంట్తో ఉన్న కప్ప ఎండకి తట్టుకోలేకపోతే పాము ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే శత్రువు అయిన పాము కప్పలు కూడా సన్నిహితంగా ఉన్న పవిత్రమైన స్థలం అనే ఉద్దేశంతో శారదా పీఠాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే కరువులో ఉన్న ఈ ప్రాంతాన్ని ఋషశృంగ మహర్షి వర్షాలు పడేలా చేశారట. 13 అంతస్తుల ఈ రాజగోపురము ఏషియాలోనే లార్జెస్ట్ అనమాట. 239 ఫీట్ ఉంటుంది. లోనకెళ్ళాక రైట్ సైడ్ శారదాదేవి టెంపుల్ ఉంటుంది. లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. గుడి ఎదురుగా చూస్తే మనకి అక్షరాభ్యాసం మండపం కనిపిస్తుంది. అక్కడ చిన్నపిల్లలతో ఎవరైనా వస్తే ఖచ్చితంగా అక్షరాభ్యాసం ఇక్కడ చేయించుకోండి. ఇక్కడ చాలా పవర్ఫుల్ అండ్ గుడ్ రిజల్ట్ ఉంటుందని విన్నాను. ఈ టెంపుల్ హిస్టరీ చూస్తే 14వ శతాబ్దం ముందు అమ్మవారి విగ్రహాన్ని శాండిల్వుడ్ తో తయారు చేశారు. తర్వాత దాన్ని స్టోన్ అను గోల్డ్ తో మార్చారు. ఇది వరకు టెంపుల్ ప్రెమిసెస్ కూడా మొత్తం వుడ్ తోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే ఒక ఫైర్ యాక్సిడెంట్ లో చాలా వరకు డ్యామేజ్ అవటం వల్ల రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. న్యూ లుక్ అయితే ఇట్లా ఉంది. అమ్మవారి దర్శనం అయినాక లెఫ్ట్ సైడ్ ఇంకో టెంపుల్ ఉంటుంది. అదే విద్యాశంకర్లు వారి ఆలయం. ఈ గుడి కూడా హొయసాలాస్ టైంలో కట్టారు. లోపల శివలింగం ఉంటుంది, దర్శనం చేసుకోండి. శారదాదేవి ఆలయాన్ని కన్స్ట్రక్ట్ చేసిన 10వ పీఠాధిపతిగా విద్యాశంకర్లు గారి జ్ఞాపకార్థంగా చూసుకుంటారు. శారదా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అంటే డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. లేడీస్ అయితే శారీ అను చుడీదార్ యాక్సెప్టెడ్. జెంట్స్ వచ్చేసరికి పంచ్ అయితే లోపల అమ్మవారి దాకా వెళ్ళొచ్చు. అమ్మవారి దర్శనం అయితే ఫ్రీ. ఇంకా మా దర్శనం అయిపోయాక అక్కడ ఉన్న వాళ్ళు భోంచేయండి అని చెప్పేసి మాకు చెప్పారు. సో ఆల్మోస్ట్ 2 అవుతుంది అప్పటికే మా దర్శనం అయ్యేసరికి. ఇంకా మేమైతే భోంచేద్దాము అని చెప్పి అన్నప్రసాదం హాల్కి అయితే వెళ్ళాము. ఈ హాల్ వచ్చేసరికి మనకి టెంపుల్ ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఇలా పాత్వే కనిపిస్తూ ఉంటుంది. అందులో నుంచి వెళ్తే మనం ఈ హాల్కి చేరుకుంటాం. ఇక్కడైతే కింద కూర్చొని తినాలన్నమాట. కూర్చోలేని వాళ్ళ కోసం అయితే టేబుల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు పొద్దున రాత్రిపూట 2 పూట్ల భోజనం అయితే పెడతారంట. ఇక గుడి బయటికి రాగానే మనకి చాలానే హోటల్స్ కనిపిస్తాయి. అయితే బయటికి రాగానే మఠానికి సంబంధించిన హోటల్స్ కూడా ఉంటాయి. వాటికి ప్రీ బుకింగ్ ఉండదు. మనము అప్పటికప్పుడు వెళ్ళేసి అవైలబిలిటీ ఉంటే తీసుకోవాలన్నమాట. అరౌండ్ 800 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయని విన్నాను. మేమైతే శారదా కంఫర్ట్లో ఉన్నాము. ఇక్కడైతే రూమ్స్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. 3000 నుంచి 5000 అరౌండ్ ఉంటుంది అనమాట. మేము స్టే చేసిన రూమ్ అయితే ఇది. హోమ్ స్టే అవైలబిలిటీ కూడా ఉంది. అవి కూడా చూస్ చేసుకోవచ్చు. అవి 3,000 to 4,000 మధ్యలో ఉంటాయి 2 BHKs. ఇకపోతే మాకైతే ఇన్బిల్ట్ రెస్టారెంట్ కూడా ఉందని చెప్పి టెంపుల్కి దగ్గర అని చెప్పి మేమైతే ఈ హోటల్ని అయితే చూస్ చేసుకున్నాము. ఇంకా దర్శనం అయ్యాక మేము ఇంకో సైట్ విజిట్కి వెళ్ళామండి. సిరిమన్న వాటర్ ఫాల్స్. ఇది మనకి శృంగేరి నుంచి 16 కిలోమీటర్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 30 మినిట్స్ డ్రైవ్ అయితే వెళ్ళాలి. నా సజెషన్ అయితే మీరు గూగుల్ మ్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సిగ్నల్ ఇష్యూ అయితే చాలా ఉంది ఆన్ ద వేలో. ఎవరినో ఒకరిని అడుగుతూ అయినా వెళ్ళండి. కొన్ని స్టెప్స్ దిగ్గగానే వాటర్ ఫాల్ అయితే కనిపించేసిందండి. అసలు ఎంత బాగుందంటే నా లైఫ్లో ఎప్పుడు ఇంత దగ్గరగా ఒక వాటర్ ఫాల్స్ని అయితే చూడలే. అంటే చాలా వాటర్ ఫాల్స్ చూసాం కానీ ఇంత తక్కువ స్టెప్స్ దిగ్గానే ఎమ్మటే వాటర్ ఫాల్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ వావ్ అండి, అసలు మైండ్ బ్లోయింగ్ వ్యూ అది. మనం దగ్గరికి వెళ్తే అసలు ఆ జల్లు పడుతూ ఉంది. మనకి ఫొటోస్ దిగటానికి బాగుంది, ప్లస్ దగ్గర నుంచి చూడటానికి బాగుంది. వాటర్లో దిగేవాళ్ళు దిగుతానే ఉన్నారు, కానీ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇక్కడ చేంజ్ రూమ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు తడిచిన వాళ్ళు బట్టలు మార్చుకోవటానికి. ఈ వాటర్ ఫాల్స్కి ఎంట్రీ టికెట్ వచ్చి 50 రూపీస్ అండి.
మాకైతే ఈ ప్లేస్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఇక్కడ దాకా వచ్చాక ఫోటోలు దిక్కుండా ఉంటామా, మేమైతే కిందకి దిగేసి ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఫైనల్గా మేమైతే వాటర్ ఫాల్స్ ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఖచ్చితంగా శృంగేరి వస్తే ఈ ప్లేస్ని విజిట్ చేయండి, డోంట్ మిస్ ఇట్. ఇక ఫైనల్గా మా ఆయన అయితే సన్సెట్ చూద్దాము అని చెప్పేసేసి సన్సెట్ వ్యూ పాయింట్ అని చెప్పి ఒకటి ఉంది అని అన్నారు. ఆన్ ద వేలో చూద్దామని చూస్తే ప్రకృతి మనకి సహకరించలేదు. అది మొత్తం మిస్ట్ పట్టేసి ఉందన్నమాట. మాకు ఎక్కడా సూర్యుడు కనిపించలేదు. సో ఇదే ఆ సన్సెట్ పాయింట్. సో అందరూ కష్టపడి ఫోటోలు దిగుతున్నారు కానీ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమాత్రం పడట్లేదు. ఫైనల్గా ఇదండి మా శృంగేరి ట్రిప్. లాస్ట్ డే మేము కవర్ చేసిన టెంపుల్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.